హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ ఛాన్ సాయి అలియాస్ డిప్లొమా ట్రేడ్. సో ఫైనలీ ఏపీ సెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. చాలా మంది స్టూడెంట్స్ కి ఒక కామన్ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. అదేంటంటే ఏపీ సెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. సో ఈ వీడియోలో మనం ఏపీ సెట్ కౌన్సిలింగ్ టెంటేటివ్ డేట్స్, ఈ సెట్ కౌన్సిలింగ్ లో ఎన్ని రౌండ్స్ ఉంటాయి అండ్ అలాగే క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయని కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఏపీ సెట్ కౌన్సిలింగ్ గైడెన్స్ మన ఛానల్లో కౌన్సిలింగ్ స్టార్టింగ్ నుండి కౌన్సిలింగ్ ఎండింగ్ వరకు స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అండ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాము. మీకు ప్రాపర్ సెట్ కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇలాంటి అప్డేట్స్, వీడియోస్, ఇన్ఫర్మేషన్ మీకు ఫాస్ట్ గా రావాలంటే వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ క్రియేట్ చేశాను. ఆ గ్రూప్ లింక్స్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటాయి, వెళ్ళైతే జాయిన్ అవ్వండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ సెట్ 2026 కౌన్సిలింగ్ వచ్చేసి జూలైలో జరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఏపీ సెట్ కౌన్సిలింగ్ అనేది 2 ఫేజెస్ లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అండ్ అలాగే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉండదు. లాస్ట్ ఇయర్ ఏపీ సెట్ 2025 రిజల్ట్స్ వచ్చేసి మే 14th రిలీజ్ చేశారు. అండ్ అలాగే కౌన్సిలింగ్ వచ్చేసి జూలై ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అయింది. సిమిలర్ గానే మీకు కూడా ఇయర్ వచ్చేసి ఆల్మోస్ట్ జూలై ఫస్ట్ వీక్ లోనే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా 1 వీక్ లో జరుగుతుంది. ఈ 1 వీక్ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ఫీజ్ పేమెంట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ జరుగుతాయి. వన్స్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, ఫీజ్ పేమెంట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత జూలై సెకండ్ వీక్ లో సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. సీట్ అలాట్ అయిన వాళ్ళు మీకు ఆ కాలేజ్ నచ్చితే రిపోర్టింగ్ అయితే చేయొచ్చు. రిపోర్టింగ్ చేసిన తర్వాత జూన్ థర్డ్ వీక్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయ్యాక అరౌండ్ 1 వీక్ గ్యాప్ తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి జూలై ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అవుతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి మోస్ట్లీ జూలై థర్డ్ వీక్ లో స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి జూలై ఫోర్త్ వీక్ లో రిలీజ్ అవుతుంది. సో ఫైనలీ అందరూ ఆగస్ట్ స్టార్టింగ్ లో కాలేజ్ కి అయితే వెళ్తారు. మీరు వచ్చేసి డైరెక్ట్ గా బీటెక్ సెకండ్ ఇయర్ లోకి జాయిన్ అవుతారు అనమాట. అండ్ ఆల్సో కొన్ని కాలేజెస్ లో మీరు జాయిన్ అయ్యే టైం కి ఆల్రెడీ కొంచెం సిలబస్ అయితే స్టార్ట్ అయి ఉంటుంది. అంటే మీరు కాలేజ్ లో జాయిన్ అయ్యేసరికి కొంచెం క్లాస్ అయితే జరుగుతాయి అనమాట. కానీ మోస్ట్లీ అది ఫస్ట్ యూనిట్ హాఫ్ వరకు గానీ లేకపోతే ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. సో దాని గురించి మీరు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలా ఎందుకు అవుతుందంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా జరుగుతుంది. దట్స్ వై సెమిస్టర్ స్టార్ట్ అయిన 15 days తర్వాత అయితే కాలేజ్ లో జాయిన్ అవుతారు మీరు. అందుకే కొంచెం సిలబస్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో కొన్ని కాలేజెస్ లో ఇంకా వాళ్ళ క్లాస్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఇంకా వాళ్ళకి సెమిస్టర్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా అయిపోలేదు. ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాక వాళ్ళకి హాలిడేస్ కూడా ఇస్తారనమాట. ఆ హాలిడేస్ కంప్లీట్ అయ్యేలోపు మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. మీరు కూడా రెగ్యులర్ బీటెక్ స్టూడెంట్స్ తో కలిసి క్లాసెస్ అయితే అటెండ్ అవుతారు. నేను చెప్పినవి టెంటేటివ్ డేట్స్ మాత్రమే. అఫీషియల్ గా కౌన్సిలింగ్ డేట్స్ వచ్చాక మీకు మళ్ళీ నేను కంప్లీట్ అప్డేట్ ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే హైప్ బటన్ అయితే క్లిక్ చేయండి. అండ్ అలాగే మీలాంటి స్టూడెంట్స్ కి ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.